హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఇది చూస్తున్నారు కదా మీరు అవుట్డోర్ బాక్స్ అనమాట. స్పీకర్ బాక్స్ ఇది వచ్చరికి మీకు బోట్ నుంచి అయితే వస్తుంది. బోట్ మోడల్ వచ్చరికి మీకు బోట్ 300 అయితే మోడల్తో అయితే మనకి ఈ అవుట్డోర్ రీఛార్జబుల్ బ్యాస్ బాక్స్ అయితే వస్తుంది. స్పీకర్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఇది ఓవరాల్గా మీకు ఇది 9000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్కి ఇది అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అసలు బేస్ క్వాలిటీ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్పీకర్ గురించి అయితే తెలుసుకుందాం. ఎవరైతే అవుట్డోర్లో పార్టీస్ చేసుకోవడానికి చిన్న స్పీకర్ కావాలి, ఇంకా బయట మీటింగ్స్ కానీ ఇలాంటి వాటికి కావాలనుకుంటే మాత్రం ఈ స్పీకర్ అయితే బాగా అయితే వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది అనమాట. బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఓవరాల్గా ఒక రిమోట్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి ఇది మైక్ అయితే వస్తుంది. మీకు సింగిల్ మైక్తోనే వస్తుంది. మీకు కాకపోతే మీకు 2 మైక్స్ కూడా అయితే పెట్టుకోవచ్చు. గిటార్ ఆప్షన్ కూడా అయితే పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో వచ్చరికి మీకు. ఇంకా 3.5mm ఆడియో జాక్ 2 కేబుల్ అయితే ఉంటుంది మీకు. ఇంకా దాంతోపాటు మనకి ఇది టైప్ సి రీఛార్జబుల్ ఛార్జర్ కేబుల్తో అయితే వస్తుంది. మీకు టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. మీకు కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు మీకు బాక్స్లో వచ్చరికి మీకు. ఇంకా దాంతోపాటు మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు ఆక్స్ కేబుల్ అయితే ఉంటుంది, యూఎస్బి సపోర్ట్ ఉంటుంది, టీఎఫ్ కార్డ్ అంటే మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ కూడా అయితే ఉంటుంది వచ్చరికి మీకు. దాంతోపాటు మనకి ఒక ఇండికేటర్ అంటే డిస్ప్లే అయితే ఉంటుంది, చిన్న డిస్ప్లే కూడా అయితే ఉంటుంది మీకు. దాంట్లో ఛార్జింగ్ చూపిస్తుంది, ఎంత ఛార్జింగ్ ఉంది, ఎంత మొత్తం డీటెయిల్గా ఏ మోడ్లో ఉందో మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తుంది మీకు. చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి కంట్రోల్స్ వచ్చరికి చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఓవరాల్ చూసుకుంటే మనకి మైక్ సౌండ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అయితే ఉంటుంది. బేస్ లెవెల్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఉంటుంది మీకు. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ట్రబుల్ కానీ, గిటార్ కానీ, బేస్ కానీ, వాల్యూమ్ కానీ ఇలాంటి చాలా కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా వచ్చరికి మోడ్స్ కూడా మీకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. మీకు బ్లూటూత్ మోడ్ అయితే ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కూడా అయితే వస్తుంది అనమాట. మనకి ఇది ప్లే, పాస్ బటన్ అండ్ ఫార్వర్డ్ బటన్ ఇలాంటివి అయితే కామన్గా అయితే కనిపిస్తుంటుంది. ఇంకా ఓవరాల్గా మీకు ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా అయితే గ్యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే పెట్టుకోవచ్చు మీరు డైరెక్ట్గా అయితే మీకు. ఇంకా ఇది స్పీకర్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే ఇది 120 వాట్ వరకు అయితే సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు అనమాట. మనకి అప్ టు 120 వాట్ వరకు అయితే మనకి ఇది సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. ఇంకా ఓవరాల్గా బేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బేస్ క్వాలిటీ అయితే మాత్రం డీసెంట్ అయితే అని చెప్పొచ్చు. మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ అయితే లేదు. మీకు పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీకు ట్రబుల్స్ కానీ, బేస్ కానీ బ్యాలెన్స్డ్గా అయితే ఉంది. మరీ బేస్ అయితే ఎక్కువ అయితే లేదు కానీ మీకు మరీ తక్కువ అయితే లేదు. ఓవరాల్గా మీకు చాలా బాగుంది. మీకు వినడానికి అయితే బాగానే ఉంటుంది. మీకు అవుట్డోర్లో పార్టీస్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. ఈ స్పీకర్ వచ్చేసరికి మీకు సౌండ్ కూడా మీకు చాలా లౌడ్ అయితే ఉంది. 120 వాట్ అంటే మీకు చాలా లౌడ్ అయితే ఉంటుంది మీకు. ఇది ఇంకా ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే అప్ టు మనకి వీళ్ళు 6 అవర్స్ అయితే చెప్తున్నారు. అంత అయితే రాకపోవచ్చు. దాదాపు ఒక 5.5 అయితే రావచ్చు. 5.5 అవర్స్ అయితే రావచ్చు మీకు. ఇది టైప్ సితో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీరు డైరెక్ట్గా అయితే. మీకు మొబైల్ లాగా ఛార్జింగ్ పెట్టుకున్నట్టే దీన్ని కూడా మొబైల్ నుంచి అయితే మొబైల్ లాగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి అప్ టు ఒక 5 అవర్స్ అయితే రావచ్చు మీకు ఛార్జింగ్ అయితే వచ్చేసరికి మీకు. ఇది ఓవరాల్గా మీకు బయట అవుట్డోర్స్ కోసం అయితే స్పీకర్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మనకి ఇది పైన హ్యాండిల్ కూడా అయితే ఉంటుంది మీకు. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు బాగానే ఉంది. మనకు పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీకు ఫినిషింగ్ కూడా మీకు బెటర్ అయితే ఉంది అనమాట. మీకు ఓవరాల్గా చూసుకుంటే మీకు హార్డ్ మెటీరియల్తో వస్తుంది. ప్లాస్టిక్ మొత్తం ఫుల్ వచ్చరికి మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది మీకు. ఇంకా మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు మీకు. మైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది మనకి. కాకపోతే మీకు మైక్ లెంత్ అయితే మాత్రం వైర్ అయితే అంత పెద్దదైతే లేదు. మీకు కొంచెం చిన్నదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఎక్స్ట్రా ఇంకొక మైక్ మీరు పెట్టుకోవచ్చు కావాలంటే. మీకు 2 మైక్లు కూడా మీరు ఎట్ ఏ టైం అయితే పెట్టుకొని వాడుకోవచ్చు ఈ బాక్స్ నుంచి అయితే. మీకు మీటింగ్స్ కోసం వాటి కోసం కూడా బాగానే పనిచేస్తుంది. మీకు సౌండ్ కూడా కొంచెం లౌడ్ అవుతుంది అనమాట మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి. ఇంకా ఓవరాల్గా ఈ ప్రైస్ వచ్చరికి దీని వచ్చరికి మీకు ఇది 9000 రూపీస్ అయితే ఉంటుంది మీకు. ఇది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని మీకు 7600కి ఇలాగైతే రావచ్చు. అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా మీకు రెండిట్లో కూడా అయితే అవైలబుల్గా ఉంది. అమెజాన్లో మీకు కార్డ్ ఆఫర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట. మనకి అక్కడి నుంచి వెళ్ళి మీరు బై చేసుకోవచ్చు. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మీకు ఇక్కడ ఎల్ఈడీస్ కూడా అయితే ఉంటాయి అనమాట. మనకి ఫ్రంట్ సీట్ పార్టీ మూడ్ కోసం చాలా ఫ్లేమబుల్ ఎల్ఈడీ లైట్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎల్ఈడీ పరంగా చూసుకుంటే మీకు రిమోట్లో గురించి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. క్లాప్స్ మోడ్ అని ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ పార్టీ అని, గన్ షూట్ అని రిమోట్లో మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి మీరు దీన్ని చూసి దీంతో కూడా మీరు వాడుకోవచ్చు. మీకు రిమోట్ కూడా అయితే ఉంటుంది. కాబట్టి దీంట్లో వచ్చరికి మీకు ఒకసారి మైక్ క్వాలిటీ కూడా వినండి. ఒకసారి మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకునే మీకు క్లియర్గా అయితే వినబడుతుంది అనమాట. ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయితే వినండి. ఒకసారి మైక్ క్వాలిటీ కూడా చూడండి మీకు. హలో బేస్ కూడా మీకు చాలా బాగుంది. ఓవరాల్గా బేస్ కూడా మీకు పంచి బేస్ అయితే వస్తుంది మీకు. ఓవరాల్గా మీకు అవుట్డోర్లో మీటింగ్స్ కోసం కూడా బాగానే వర్క్ అవుతుంది స్పీకర్ వచ్చేసరికి.
ఇంక ఈ స్పీకర్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు బ్యాటరీ కూడా రీప్లేస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఓపెన్ చేసుకొని మీరు రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. మీ ఫీచర్లో పాడైపోతే మీకు ఇది 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్గా మీకు ఒక 5 hours అయితే రావచ్చు. 5.5 hours అయితే మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా ఈ స్పీకర్ వచ్చేసరికి మీకు అవుట్డోర్లో బాగానే పనిచేస్తుంది. మీకు క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా మీకు బేస్ కూడా మీకు బ్యాలెన్స్డ్ అయితే ఉంది. మరీ ఎక్కువ అయితే లేదు, మరీ తక్కువ అయితే లేదు. మీకు ట్రబుల్ కూడా మీకు బాగానే ఉంది. మీకు ఓవరాల్గా మీకు మంచి స్పీకర్ అని చెప్పొచ్చు. మనకి బోట్ నుంచి అయితే మనకి ప్లే 300 మోడల్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే అక్కడ నుంచి అయితే మీరు బై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి వాల్యూ మనీ స్పీకర్ బాక్స్ అని అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.